నమస్కారం, ఈ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లాలోని పురాతన శ్రీముఖలింగం శైవ క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు సోమవారం జరిగిన చక్రతీర్థ స్నానఘట్టంతో ఘనంగా ముగిశాయి. వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారి చక్రతీర్థ మహోత్సవంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలోని శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన సోమవారం స్వామివారి చక్రతీర్థ స్నానం అత్యంత వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో ఈ చక్రతీర్థ స్నానంకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దక్షిణ కాశీగా పిలువబడే శ్రీముఖలింగ క్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. 4 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలు చక్రతీర్థ స్నాన ఘట్టంతో ముగిశాయి. ఈ చక్రతీర్థ స్నానం ఉత్సవాలలో పాల్గొనేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుండి కాక ఒరిస్సా పరిసర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. సోమవారం మధ్యాహ్నం శ్రీముఖలింగ ఉత్సవమూర్తి నందివాహనంపై దక్షిణముఖంగా బయలుదేరి ఉత్తరముఖంగా సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంశధారా నదికి ఊరేగింపుగా చేరుకున్నారు. అక్కడే ఉన్న మిరియాబిల్లి రేవు వద్ద స్వామివారికి చక్రతీర్థ స్నానం అర్చకులు ఆచరించారు. ఈ సందర్భంగా నదిలో నీటిని స్వామివారిపై చల్లేందుకు అక్కడి వారు పోటీ పడ్డారు. ఈ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ఆమదాల వలస నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మౌలిక వసతుల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. సోమవారం ఆమదాలవలస మండలం నెల్లిపర్తి గ్రామంలో సుమారు 41 లక్షల నిధులతో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి కుళాయి కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోను సర్వమత గ్రంథాలుగా భావించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజల్లో విశ్వసనీయత చెక్కు చెదరలేదని శాసన సభాపతి అన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా సీఎం జగన్ అత్యుత్తమ నాయకుడిగా ప్రజల మన్ననలు పొందుతున్నారని తెలిపారు. కుల, మత, ప్రాంతీయ విభేదాలకు తావు లేకుండా అవినీతి రహిత, పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ దేశానికే తలమానికంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తమ్మినేని శ్రీరామ్మూర్తి, పిఎస్సిఎస్ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, మండల సచివాలయ కోఆర్డినేటర్ బొడ్డేపల్లి నిరంజన్ బాబు, స్థానిక నాయకులు, వైస్ ఎంపీపీ మానుకొండ వెంకటరమణ తదితర వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. చేనేత రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేత కార్మికులు సంక్షేమానికి పెద్దపీట వేశారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. సోమవారం శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడు గ్రామంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో శ్రీకాకుళం మండలానికి చెందిన చేనేత కార్మికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మంచి పాలన అందించాలన్న సదుద్దేశం ఉన్న పాలకపక్షాలు, అందరి అభ్యున్నతిని కోరే ప్రభుత్వాలు మన జీవితాలను తీర్చిదిద్దుతాయి అనేందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తార్కాణమని ధర్మాన ప్రసాదరావు అన్నారు. యాంత్రీకరణ పెరగడంతో చేతి వృత్తులు మరుగున పడ్డాయని, అలాంటి వర్గాలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. అందులో భాగంగా చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు నేతన్న నేస్తం పేరిట ఏటా 24,500 రూపాయలు ఇస్తున్నామని గుర్తు చేశారు. నిన్నటి వేళ బాపట్లలో జరిగిన సిద్ధం సభ అనూహ్య విజయం సాధించిందని, అక్కడికి వచ్చిన అశేష ప్రజానీకాన్ని చూస్తూనే తెలుస్తోందని, మళ్లీ అధికార పద్దాలు అందుకునేది వైఎస్ఆర్ కాంగ్రెసేనని, ఈ సభ తర్వాత రాష్ట్రంలో ఇంకా వేరెవరూ అంత పెద్ద మీటింగ్ పెట్టే ఆలోచన కూడా చేయలేరని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలే సైనికులుగా ఉంటారని, సామాన్యులే సెలబ్రిటీలుగా ఉంటారని, ఇదే సీఎం జగన్ నమ్మకం, మా నమ్మకమని ఆయన చెప్పారు. పాలనా సంబంధిత సంస్కరణల కారణంగా ఈవేళ అందరికీ అన్ని చేరువలోకి వచ్చాయని, గ్రామ సచివాలయ వ్యవస్థ కారణంగా పాలన డీసెంట్రలైజ్ అయ్యిందని అన్నారు. జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, చేనేత సంఘాల నేతలు పాల్గొన్నారు. ఇప్పుడు మనం ఎన్నికలు వచ్చిన సందర్భంలో కూర్చున్నాం. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వాలు అనేవి మన జీవితాల్ని తీర్చిదిద్దుతాయి. ఏదో ఓటేసేస్తే ఆ ఓటు ఏమీ ఆలోచించకుండా వేస్తే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ముందు మాట్లాడిన ఆయన ఒకడు మాట్లాడాడు, ఇప్పుడు నాకంటే ముందు ఆయన పేరు ఏం పేరు దుర్గారావు మాట్లాడాడు. అందులో చెప్పాడు అతను ఈ పథకం వచ్చింది, వర్తిస్తుందని. ధర్మాన ప్రసాదరావు ఇప్పించడానికి పక్కన పెట్టాడు. ఇప్పించడానికి అలాంటి పథకం ఒకటి ప్రభుత్వ విధానంలో ఉండాలి కదా. ప్రభుత్వ విధానంలో అలాంటి పథకం ఒకటి ఉంది కనుక అన్నాజీ వచ్చి నాకు చెప్తే, అరే వీళ్ళు కూడా మగ్గం మీద పనిచేస్తున్నారు, ఇంక్లూడ్ చేయండి అని చెప్పి పెట్టించుకుంటారు. మరి అలాంటి విధాన నిర్ణయాన్ని చేసిన పార్టీ ఏది? ఆ పార్టీ నిలబెడితే ఇలాంటి ఆలోచనలన్నీ చేస్తారు.
ఎందుకు అది పెట్టాము అని అంటే, నేను అక్కడ చిన్న 33 సంవత్సరాల్లోనే నేను చేనేత మంత్రిని. మీరు మగ్గం మీద ఉన్నారు, నేను బయట ఉన్నాను. నేను కూడా నాకు పరిచయం ఉన్నాను. రాష్ట్రం అంతా 2 రాష్ట్రాల్లో ఉండే చేనేత కార్మికులందరితోటి, నాయకులతోటి నాకు సంబంధాలు ఉన్నాయి. చేనేత అనేది యాంత్రీకరణ వచ్చిన తర్వాత కింద పడిపోయింది. మీరు పొద్దంతా కష్టపడి ఎంతమంది చేసినటువంటి దీనిలో అన్నీ చేస్తే తయారైన మూర్తి సెకండ్ల మీద పడపడ 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 రాలిపోతుంటాయి మిషన్లో. అయితే ఇప్పుడు పోటీ పడగలరు, వాడు చౌక ఇచ్చేస్తే మీరు ఇవ్వలేదు. ఈ విధంగా చేతి వృత్తులన్నీ కూడా దేశంలో దెబ్బతిన్నాయి. మిషన్ వచ్చేసింది, యంత్రం వచ్చేసింది, టెక్నాలజీ వచ్చింది, దాంతో పోటీ పడలేక అయిపోయింది. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమేనని, వారి డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవి అందుకొని జిల్లాకు తొలిసారిగా విచ్చేసిన చౌదరి పురుషోత్తం నాయుడుకు అభినందన సభను స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించారు. ఈ సభకు ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు కేవీ శివారెడ్డి, ప్రభుత్వ సలహాదారు ఏపీ ఎన్జీఓ రాష్ట్ర సంఘ పూర్వ అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి సారథ్యం వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమాజంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో విద్య, వైద్యం అనేక వ్యవస్థల్లో తీసుకువచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందుతుందని అన్నారు. దీనికి ప్రధాన పాత్ర పోషించింది ఉద్యోగులేనని ధర్మాన స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, ఒక పని చేసే ఉద్యోగులు 3 పనులు చేశారని అభినందించారు. ఈ విధంగా ఉద్యోగులు సహకరించడం వల్లే రాష్ట్రంలో సంక్షేమం 100% పూర్తి చేయగలిగామని చెప్పారు. ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య చిన్న ఘర్షణ ఉందని, అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు ఉంటాయని, ఇది సహజమని, ఇరు వర్గాలు పోరాడుకోవాలి, కలిసిపోవాలని ఆకాంక్షించారు. సమాజంలో పౌరుడు సురక్షితంగా, సౌఖ్యంగా జీవించేందుకే ఉద్యోగాలు, ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. మీ పోరాటాలను మేమెన్నడూ తప్పుగా తీసుకోలేదని అన్నారు. ఉద్యోగుల డిమాండ్లు, సాధ్యాసాధ్యాలు ఆలోచించి మిమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ఉద్యోగులు, పాలకులు ఒక్కటే, ప్రజా సంక్షేమానికి ఎవరి రోల్ వారు పాటిస్తున్నారని చెప్పారు. స్వాతంత్రం వచ్చి దాదాపు 70 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ ఇప్పుడే సమాజంలో మార్పులు చూస్తున్నామని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన రొటీన్గా ప్రభుత్వం నడపడం కాదని వివరించారు. పురుషోత్తమ నాయుడుకు ఘన స్వాగతము. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవి అందుకొని తన జన్మస్థలికి మొదటిసారిగా విచ్చేసిన చౌదరి పురుషోత్తమ నాయుడిని స్వాగతించేందుకు సంబంధిత జిల్లా కార్యవర్గాలు తరలివచ్చాయి. శ్రీకాకుళం నగరం సింహద్వారం నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. బాణాసంచా పేలుల నడుమ, డప్పు, దరువులు, కోలాటాల నడుమ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, శ్రామిక, పింఛను వర్గాలతో కూడిన భారీ వాహన శ్రేణి కదిలింది. ఈ ర్యాలీని విజయవంతం చేయాలని చౌదరి పురుషోత్తమ నాయుడు నాయకత్వాన్ని మరింత బలపరిచేందుకు అన్ని వర్గాలు జిల్లా నలుమూలల నుంచి తరలి రావాలని ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షులు, జేఏసీ చైర్మన్ హనుమంతు సాయిరాం ఇచ్చిన పిలుపుకు అనూహ్య స్పందన లభించింది. ఒక ప్రభుత్వం తన విధిని నడిపించుకోవడానికి ఎన్నికైన ప్రతినిధులు లేకపోయినా పర్వాలేదు, కానీ ఉద్యోగులు లేకుండా ప్రభుత్వాలు నడవని ఈ సందర్భంగా మీకు మనం చేస్తాం. అప్పుడప్పుడు గవర్నర్ పరిపాలన వచ్చేస్తుంది, వస్తే నడిచిపోతే ప్రభుత్వం. ఎన్నికైన ప్రతినిధులు లేకపోయినా నడిచేస్తాయి ప్రభుత్వాలు, కానీ ఉద్యోగులు లేకుండా నడవు. అంత కీలకమైన రోల్ ఉద్యోగులు. అట్లాంటి ఉద్యోగుల సంఘాలుగా ఏర్పడతారు. వారి సమస్యలు కూడా ప్రభుత్వానికి నిర్వహించడానికి నాయకులు దగ్గరికి వస్తారు. అలా ఏర్పడినటువంటి నాయకులే ఇప్పుడు మనం అందరం సన్మానించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. నాయకుల్లో 2-3 రకాలు. ఒక రకం సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల నుంచి నాయకులు వచ్చేస్తారు. తాత్కాలికంగా ఆ సమస్య కోసం పోరాటం చేస్తూ, అదే అవగాహన చేస్తూ అది సాధించడం కోసం ఎదిగినటువంటి వాళ్ళు నాయకులు. ఇంకొకరు సమస్యలను పరిష్కరించుకుంటూ, అందరి అభిమానాన్ని పొందుతూ అలా ఎదిగి పెద్దవాళ్ళు. 4 దశాబ్దాల తర్వాత 1980-81 ఎన్టీఆర్ పురపాలక సంఘోన్నత పాఠశాలలో విద్యను అభ్యసించి వివిధ చదువులు చదువుకొని పలు రకాల వృత్తుల్లో నిర్వహిస్తూ శ్రీకాకుళం నగరం స్థానిక హోటల్ గ్రాండ్లో పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు.
ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల్లో ఉన్నవారు సుమారు 60 మంది వరకు పురుషులు మహిళలు ఉత్సాహంతో ఒకరికొకరు కలుసుకొని వారి చిన్నతనంలో చేసిన పనులు నెమరవేసుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మండా శ్రీనివాస్, బాలమాన్ సింగ్ కలిసి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఈరోజు వివాహ దినం సందర్భంగా ప్రసాద్ ఉమలకు దుస్తాలతో సత్కరించి వివాహ దినోత్సవ వేడుకలు నిర్వహించడమే కాకుండా ఇటీవల అనకాపల్లి జిల్లా దేవరాపల్లి అంబేద్కర్ సాంఘిక గురుకుల కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్గా విధులు నిర్వహిస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన కేవీఎల్ఎన్ రావుకు సహచర పూర్వ విద్యార్థులు దుస్తాలతో సత్కరించారు. అలాగే శ్రీకాకుళం నాగావళి సెల్వెంట్లో విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన వై కూర్మారావు దంపతులకు దుస్తాలతో ఘనంగా సత్కరించారు. మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలలో మహిళలకు మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్, బాల్ గేమ్ వివిధ పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందజేశారు. ఈ విద్యార్థుల కలయిక కార్యక్రమంలో విశాఖపట్నం నుండి ఎస్వి కిషోర్, వివి జోగారావు, డీజీసీఎస్ శాతారాం, సిహెచ్ రామలింగేశ్వరరావు, ఎస్వికి విశ్వనాథం, కేవి రమణ, శ్రీకాకుళంలో స్థానికంగా ఉంటున్న బి రామ్మోహన్ రావు, శ్రీను, మధు, దాస్, విశ్వనాథం, సునీత, పుష్పలత, ప్రభావతి, భారతి, సూర్యకుమారి, సుజాత తదితరులు పాల్గొన్నారు. సుమారు 4 దశాబ్దాల తర్వాత ఇలాగ అందరూ ఒక కలయిక నిర్వహించుకోవడం అనేది అపూర్వమైన విషయం. దానికన్నా గొప్ప విషయం ఏంటంటే ఆ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఉమామహేశ్వరి ప్రసాద్ గారులని ఈ సంఘం తరఫు నుంచి మేము సన్మానించుకోవడం అనేది గొప్ప విషయం కింద మేము భావిస్తున్నాం. అలాగే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసిన మా కేవీఎల్ఎన్కి అలాగే వై కూర్మారావు గారికి ఇద్దరికీ మేము మా ఆత్మీయ తాలూకా సత్కారం అని మేము అనలేం, కానీ మా తాలూకా ఒక ఆలోచనని, ఒక ఫ్యామిలీ ఎంటిటీని, ఒక గౌరవాన్ని, అభిమానాన్ని వాళ్ళకి చూపించుకోవడానికి అవకాశం దొరకడం అద్భుతమైన విషయం. ఇలాగే మా బ్యాచ్ మరిన్ని మంచి కార్యక్రమాలతో ముందుకెళ్తుందని తెలియజేస్తున్నాను. కొలువులకు సరైన వేదిక కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలని డైరెక్టర్ బిఎస్ చక్రవర్తి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ డిగ్రీ పట్టా అందుకోకముందే ఇప్పటి వరకు 158 ఉద్యోగాలు సాధించడం నమ్మశక్యం కాని విషయమని, ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల అందుకు భిన్నంగా మరొకసారి రుజువు చేసిందని ఉద్యోగాలు సాధించిన విద్యార్థినులను అభినందించారు. ప్రిన్సిపల్ శివశంకర్ మాట్లాడుతూ యూలెర్న్ సంస్థకు 89 విద్యార్థినులు 5.2 వార్షిక వేతనంతో కొలువులు సాధించడం హర్షణీయమని, అందుకు కారణం డిగ్రీ మొదటి సంవత్సరం నుండే ఉద్యోగులకు ఉపయోగపడే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా ప్రస్తుత రోజులలో సాంకేతిక రంగాలలో ఎంతో ప్రాధాన్యత ఉన్న కోడింగ్ పైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, అంతేకాకుండా ఇంగ్లీష్ కమ్యూనికేషన్పై మిప్రో, కంప్యూటర్ లాంగ్వేజ్లపై సిస్కో, ఒరాకిల్ అకాడమీలతో అవగాహన ఒప్పందాలను చేసుకున్నామని, ఇవి విద్యార్థినులకు ఉద్యోగాలు సాధించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. వీటితో పాటు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని, క్యాంపస్ కొలువులే కాకుండా అకాడమిక్ పైన కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి యూనివర్సిటీ స్థాయి పరీక్షా ఫలితాలలో మొదటి స్థానాలు సాధిస్తున్నామని అన్నారు. తమ పిల్లలను ఉన్నతమైన కార్పొరేట్ ఉద్యోగాలలో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు ఆశిస్తారని, ఆ ఆశను, కలలను కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలు నిజం చేస్తున్నాయని అన్నారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థినులను ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి, సెక్రటరీ డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బిఈవిఎల్ నాయుడు అభినందించారు. ఈ కార్యక్రమంలో క్యాంపస్ ప్లేస్మెంట్ విభాగాధిపతి ఎల్ ప్రసాదరావు, క్యాంపస్ ప్లేస్మెంట్ ట్రైనర్స్ డి రామోదర్రావు, రమ్య, విద్యార్థినులు పాల్గొన్నారు. మారుతి వాకర్స్ క్లబ్ కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో షిరిడి సాయి యోగా సెంటర్ సహకారంతో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమం అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి, రిటైర్డ్ జిల్లా జడ్జి పప్పల జగన్నాథరావు, ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు శివారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌదరి పురుషోత్తం నాయుడు, డిప్యూటీ కలెక్టర్ ఎం లావణ్య, ఆయుష్ సీనియర్ వైద్యాధికారి డాక్టర్ జగదీష్ సూర్య నమస్కారాలను తిలకించి నిర్వాహకులను అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలను చేయడం చాలా ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావటం మా అదృష్టమని అన్నారు. మాఘమాసం అమావాస్యతో కూడిన ఆదివారం కావడంతో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని యోగా గురువు రామారావు పర్యవేక్షణలో జరిగిందని, 100 మంది మహిళలతో నిర్వహించినట్లు మారుతి వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు కొంక్యాన మురళీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాండ్రంగి మురళీకృష్ణ, షిరిడి సాయి యోగా సెంటర్ యోగా గురువు రామాచార్యులు నాగేశ్వరరావు, పాలక మండలి సభ్యులు మండవిల్లి రవి, మారుతి వాకర్స్ క్లబ్ కార్యదర్శి పి నాగేశ్వరరావు, కోశాధికారి నారాయణ, మారుతి వాకర్స్ క్లబ్ గురువు ఓంకారస్వామి, వివేకానంద, జి నారాయణరావు, రమేష్, గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అనే యొక్క హాస్పిటల్స్లో యోగా ఇన్స్ట్రక్టర్స్ని గవర్నమెంట్ వారు అపాయింట్మెంట్ చేయడం జరిగిందండి. అందులో మేల్ యోగా ఇన్స్ట్రక్టర్స్, ఫిమేల్ యోగా ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు. వారి ద్వారాగా వివిధ ప్రాంతాల్లో ఈ యొక్క యోగా సంబంధించినటువంటి కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతుందండి.
అలాగే ఆరోగ్యంలో యోగా ప్రథమ భాగంగా ఈరోజు ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తున్నారు. లాస్ట్ జనవరి 8న కూడాను ఆయుష్ ప్రభుత్వం వారి చేత, డిపార్ట్మెంట్ ఆయుష్ వారి చేత ఆ యొక్క సూర్య నమస్కార్ ప్రోగ్రామ్ అనేది ఇదే ఆలయం యొక్క ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైము యోగా ఇంటర్నేషనల్ యోగా క్లబ్ కొంకాని మురళి గారు మరియు ఆలయ కమిటీ యొక్క వాళ్ళ సభ్యులు మరియు యోగా రామారావు గారు తదితర పెద్దల ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం కూడా అందరూ కూడా వారి అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని అందరూ కూడాను తెలియజేస్తారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు ఏప్రిల్ 27, 28, 29, 30 తేదీల్లో టెక్కలి ప్రణవి విద్యా సంస్థలు నిర్వహిస్తున్నాయని రాష్ట్ర కార్యదర్శి అశోక్ తెలిపారు. సోమవారం శ్రీకాకుళం నగరం యూటీఎఫ్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సామాజిక స్పృహ, సమాజం పట్ల బాధ్యత ఉండే విధంగా 4 రోజులు క్లాసులు వివరిస్తారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ నిర్వీర్యం చేసే విధానాలు తీసుకొస్తున్నాయని అన్నారు. నూతన విద్యా విధానం పేరుతో ఈ ఏడాది 4752 విద్యాసంస్థలు మూసివేసి లక్షల మంది పేద విద్యార్థులకు విద్యను దూరం చేశారని అన్నారు. గాంధీజీ, భగత్ సింగ్, అంబేద్కర్ మహానేత జీవిత చరిత్రలు పాఠ్యపుస్తకాలను తొలగించి చిలకదోచి సింగ్, గాంధీజీ చంపిన గాడ్సే, రామాయణం, మూఢనమ్మకాలను వాటి పుస్తకాలు ముద్రిస్తున్న దేశాన్ని పురోగమనం చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో జీవో నెంబర్ 77 తీసుకువచ్చి ఉన్నత వ్యక్తిని ఉరితారుగా మార్చిందని అన్నారు. అలాగే డిగ్రీ, ఉన్నత విద్యా ఫీజులు భారీగా పెంచి పేద విద్యార్థులకు చదువు భారంగా మారిందని, రాష్ట్ర ప్రభుత్వం పేదలకి, బలహీన వర్గాలకు అండగా ఉందని చెప్పారు. ఆచరణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులను దూరం చేసే విధానాలు అవలంబిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పి రామ్మోహన్ రావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్ వెంకటేష్, రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ సిహెచ్ పావని, రాష్ట్ర కమిటీ సభ్యులు కె రాజు, రమణ పాల్గొన్నారు. నీలం జూట్ యాజమాన్యంపై జిల్లా యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకొని అక్రమ లాకౌట్ ఎత్తివేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, పట్టణ కన్వీనర్ ఆర్ ప్రకాష్ రావు డిమాండ్ చేశారు. నీలం జూట్ మిల్ అక్రమ లాకౌట్ వెంటనే ఎత్తివేయాలని, పరిశ్రమను వెంటనే తెరిపించి కార్మికులందరికీ ఉపాధి కల్పించాలని, జిల్లా యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకుని కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ నీలం జూట్ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి 4న నీలం జూట్ మిల్లును యాజమాన్యం అక్రమ లాకౌట్ చేసి 650 మంది కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేసిందని విమర్శించారు. కార్మిక శాఖ అధికారులు వేసిన జాయింట్ మీటింగ్కు యాజమాన్యం గైర్హాజరవడం జిల్లా యంత్రాంగం ఆదేశాలు ధిక్కరించడమేనని విమర్శించారు. యాజమాన్యంపై జిల్లా యంత్రాంగం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం ఫిబ్రవరి నెలలో పనిచేసిన కాలానికి కూడా కార్మికులకు నేటికి వేతనాలు చెల్లించకపోవడం దుర్మార్గమని విమర్శించారు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా నీలం జూట్ పరిశ్రమ లాకౌట్ చేయడం చట్టవిరుద్ధమని, తక్షణమే మిల్లు తెరవాలని వారు డిమాండ్ చేశారు. గత 38 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా డ్యూటీలకు హాజరైన కార్మికుల్ని లాకౌట్ నోటీసుతో యాజమాన్యం విధులకు రాకుండా అడ్డుకోవడం దుర్మార్గమైన చర్యని విమర్శించారు. కార్మికుల శ్రమతో లాభాలు ఆర్జించిన యాజమాన్యం నేడు కార్మికులతో సంప్రదించకుండా, ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా లాకౌట్ ప్రకటించడం కార్మిక చట్టాలను తుంగలో తొక్కడమేనని విమర్శించారు. అక్రమ లాకౌట్పై తక్షణమే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని, నీలం జూట్ మిల్లును అక్రమ లాకౌట్ నుండి వెంటనే తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలని, పరిశ్రమను వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నీలం జూట్ మిల్ కార్మిక సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం నాగేశ్వరరావు, నక్క సూరిబాబు, కోశాధికారి ఆర్ అప్పన్న, నాయకులు ఎస్ సింహయ్య, కె మొకలింగం, పి వాసు, ఆర్ అప్పన్న తదితరులు పాల్గొన్నారు. ప్రకటించిన అక్రమ లాకౌట్ వెంటనే ఎత్తివేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకుని పరిశ్రమను వెంటనే తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు నీలం జూట్ కార్మిక సంఘం సిఐటి ఆధ్వర్యంలో కలెక్టరేట్తో ధర్నా చేపట్టడం జరుగుతుంది. గత 38 సంవత్సరాలుగా 5 రూపాయలు వేతనం నుంచి కూడా పనిచేస్తున్న కార్మికులు ఈరోజు కార్మికుల శ్రమతో కోట్ల రూపాయల లాభాలు ఆర్జించిన యాజమాన్యం ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, కార్మికులకి సమాచారం కూడా ఇవ్వకుండా 4వ తేదీన అర్ధాంతరంగా ఉదయం 6 గంటలకు డ్యూటీకి వెళ్ళిన కార్మికులందరూ కూడా గేటు క్లోజ్ చేసేసి అక్రమంగా లాకౌట్ నోటీస్ ప్రకటిస్తూ లాకౌట్ ప్రకటించింది. ఇది చట్ట వ్యతిరేకం. ఎందుకంటే అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్, ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా ఏకపక్షంగా లాకౌట్ ప్రకటించడాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఫిబ్రవరి నెలలో పనిచేసిన కాలానికి వేతనాలు కూడా నేటికి చెల్లించకపోవడం అంటే కార్మికుల పట్ల యాజమాన్య తాలూకా దుర్మార్గం ఎంత దారుణంగా ఉందని అర్థం చేసుకోవచ్చు. అలాగే మొన్న 4వ తేదీన గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి ఈ లాకౌట్ మీద తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని ఇచ్చిన తర్వాత జిల్లా కార్మిక శాఖ అధికారి సమక్షంలో
యాజమాన్యానికి యూనియన్కి జాయింట్ మీటింగ్ వేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పిలిపిస్తే మేనేజ్మెంట్కు చర్చలకి హాజరు కాలేదు. కనీసం డీసీఎల్ గారు యాజమాన్యం మీటింగ్కి హాజరు కాలేదని ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయదు. అంటే కార్మిక శాఖ అధికారుల ఫోన్లు కూడా లిఫ్ట్ చేయకుండా అధికారుల ఆదేశాలు ధిక్కరిస్తున్న నీలంజూటి యాజమాన్యం మీద జిల్లా యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకోవాలి. అలా కాని పక్షంలో 650 కార్మిక కుటుంబాలు కూడా రోడ్డు ఎక్కినట్టయితే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకి జిల్లా యంత్రాంగం నీలంజూటి యాజమాన్యం బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగాలని తక్షణమే ప్రభుత్వం స్పందించి బాధితులను ఆదుకోవాలని అగ్రిగోల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి గంగు శ్రీనివాసరావు సోమవారం అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రతి మండలంలోనూ బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నారని, నిరసనను ప్రభుత్వానికి చేరాలనే ముఖ్య ఉద్దేశంతో భారీ ఎత్తున నిరాశ తెలియజేస్తున్నారని, గత ప్రభుత్వం హయాంలో కూడా నిరసనలు తెలియజేశారని, అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించకపోవడంతో వెల్ఫేర్ అసోసియేషన్ తరపున గద్దె దించామని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కూడా సత్వర న్యాయం చేయలేకపోతే మా అసోసియేషన్ ఓట్లతో సమాధానం చెబుతామని అన్నారు. నిరసనలో భాగంగా స్థానిక రామలక్ష్మణ్ జంక్షన్ నుండి సూర్యమహల్, తిరిగి రామలక్ష్మణ్ జంక్షన్ వరకు బైక్ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో ముద్దాడ నరసింహప్పుడు, కోరాడ శ్రీను, కింజరాపు రాజారావు, తంగి రాజారావు, ఐవి రమణ తదితర సభ్యులు పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ కంపెనీ మూతపడి నేటికి 10 సంవత్సరాలు నిండుకొని 11వ సంవత్సరం అడుగుతుండడం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో ఎన్నో ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది. అయినప్పటికీ మా సమస్యను పరిష్కరించకుండా నేలదొక్కడంతో అప్పట్లో వచ్చిన ఎలక్షన్లో బాబు గారిని ఇంటికి పంపడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికి కూడా మా సంస్థను ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఏదో తూతూ మంత్రంగా 10,000, 20,000 ఇచ్చి కాలం గడిపేశారు. అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వాతావరణం వచ్చింది కాబట్టి మా సంస్థను క్లీన్ చేయకపోతే వస్తున్నటువంటి ఎలక్షన్లో మా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా ఓట్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేయడానికి మేము నిర్ణయంతో ఉన్నాము. మా సంస్థని క్లీన్ చేస్తే మళ్ళీ పట్టం కడతాం, లేదంటే ప్రభుత్వానికి మా ఓటు తరాకి ఏదో చూపించే ఉద్దేశంతో మొత్తం స్టేట్ వైజ్గా మా అగ్రిగోల్డ్ అసోసియేషన్ పనిచేస్తుంది. అసోసియేషన్ చెప్పిన మాట ప్రకారంగా మేము ఓటింగ్ కూడా చేస్తాము. మేమే కాకుండా కస్టమర్స్ కూడా చేయించే బాధ్యత కూడా మా భుజాలపై వేసుకొని మేము ముందుకు కొనసాగుతామని ఈ బైక్ ర్యాలీ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం.